హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే మందార పువ్వులు అనేవి ఎక్కువ పూయాలి అనేసి అంటే ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈరోజు మన మందార మొక్కలకి ఇవ్వబోయే ఫెర్టిలైజర్ ఏంటి అంటే పశువుల ఎరువు. పశువుల ఎరువు ఒకటే కాకుండా ఈ పశువుల ఎరువులో ఎన్పీకే అనేది మనం కలుపుతున్నాము. ఈ ఎన్పీకే అనేది ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. ఆ ఎన్పీకే ఎలా ఉంటుంది అనేసి అంటే చిన్న గోళీల్లా ఉంటుందన్నమాట. ఆర్గానిక్ ఎన్పీకే కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉందండి. నేనైతే ఆర్గానిక్ ఎన్పీకేనే యూజ్ చేస్తున్నాను. అది మొక్కలు మొదట్లో వేసేటప్పుడు మట్టిని అయితే లూజ్ చేసుకోవాలి. ఇలా లూజ్ చేసుకున్న తర్వాత ఎన్పీకేని నేరుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలాగా పశువుల ఎరువులో కలిపి మన మొక్క మొదట్లో కూడా వేసుకోవచ్చండి. చిన్న మొక్కకు అయితే 3 నుంచి 4 గోళీలు అయితే తీసుకోవాలి. ఇది కొంచెం పెద్ద మొక్క కాబట్టి ఒక 10 గోళీల వరకు తీసుకుంటున్నాను. ఈరోజు వచ్చిన కిచెన్ వేస్ట్ని 1 లేయర్గా అయితే వేస్తున్నాను. దానిపైన ఎన్పీకే పశువుల ఎరువు కలుపుకున్న మిశ్రమాన్ని 1 లేయర్గా అయితే వేస్తున్నాను అనమాట. వేసిన తర్వాత దానిపైన దట్టంగా పశువుల ఎరువైనా తీసుకోవచ్చు, లేదు అనేసి అంటే మట్టి అయినా తీసుకోవచ్చు. నేనైతే మట్టిని అయితే తీసుకుంటున్నాను. ఇది మన మొక్కకి ఏ విధంగా పనిచేస్తుంది అనేసి అంటే స్లో రిలీజ్ ఫెర్టిలైజర్గా పనిచేస్తుందండి. ఇది వేసిన వారం రోజుల కల్లా రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి.